హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ సత్య సార్ని. ఈ రోజు నుండి మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేసేద్దామండి. అయితే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సెంటెన్స్ ఫార్మేషన్. సెంటెన్స్ ఫార్మేషన్ వస్తే ఇంగ్లీష్ మాట్లాడడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. అసలు సెంటెన్స్ అంటే ఏంటి అంటే ఏమీ కాదండి, ఏదైనా ఒక విషయం పూర్తయినట్టుగా ఒక మీనింగ్ ఇచ్చినట్లయితే దాన్ని మనం సెంటెన్స్ లేదా తెలుగులో వాక్యము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఇంగ్లీష్ నేర్చుకోగలడు. హీ క్యాన్ లెర్న్ ఇంగ్లీష్. హీ క్యాన్ లెర్న్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్ నేర్చుకుంటాడు అంటే ఒక మీనింగ్ వచ్చింది, అట్ ద సేమ్ టైం ఇది కంప్లీట్ అయినట్టుగా ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే సెంటెన్స్ అంటాం. అది చూడండి, ఈ సెంటెన్స్ ని ఫార్మేషన్ చేయాలి అంటే గనక మనం చిన్న విషయాలు ఒక రెండు తెలుసుకోవాలి. ఏంటంటే ఫస్ట్ లెటర్స్, సెకండ్ వన్ మనకి వర్డ్స్. ఫస్ట్ లెటర్స్ అంటే ఏంటి అంటే ఏమీ కాదండి, ఏ నుంచి జెడ్ వరకు మనకి 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో వీటిలో ప్రతి సింగిల్ గా ఉన్నటువంటి ఆల్ఫాబెట్ ని మనం ఏమంటామంటే లెటర్స్ అంటాం. అయితే ఈ లెటర్స్ అనేవి సింగిల్ గా ఉన్నప్పుడు ఎటువంటి మీనింగ్ ని తీసుకుని రావండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ హెచ్ ఉంది. హెచ్ అనగానే దానికి మీనింగ్ ఏముండదు. అలాగే ఈ ఉంది, ఈ అన్నప్పుడు దానికి ఏమీ మీనింగ్ ఉండదు. కాకపోతే ఈ లెటర్స్ కొన్ని లెటర్స్ తో కలిసినప్పుడు ఒక అర్థాన్ని క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, హెచ్ మరియు ఈ సింగిల్ గా ఉన్నప్పుడు మీనింగ్ లేదు, కానీ హెచ్ ఈ కలిస్తే హీ అవుతుంది. హీ అంటే అర్థం అతడు, అతడు అని అర్థం. కాబట్టి అలాగే ఈ ఎల్ అనేది ఒక లెటర్, మీనింగ్ ఏమీ లేదు. ఈ అనేది ఒక లెటర్, మీనింగ్ ఏమీ లేదు. ఏ లెటర్, ఈ ఆర్ లెటర్, ఎన్ ఒక లెటర్. సింగిల్ గా ఉన్నప్పుడు మీనింగ్ లేదు, కానీ 5 లెటర్లు కలిపినప్పుడు దీనికి ఒక అర్థం వచ్చిందండి. అదేంటంటే లెర్న్. లెర్న్ అంటే నేర్చుకోవడం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ ని ఫార్మేషన్ చేయాలి అంటే కనుక ఫస్ట్ లెటర్స్ కావాలి. ఈ లెటర్స్ కొన్ని కలిస్తే వర్డ్స్ గా తయారవుతాయి. ఈ వర్డ్స్ అన్ని కలిపి సెంటెన్స్ గా మారుతాయి. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సింగిల్ గా ఉంటే లెటర్ అంటాము, కొన్ని లెటర్లు కలిస్తే దాన్ని మనం వర్డ్స్ అంటాము. ఈ వర్డ్స్ అన్ని కలిస్తే చూడండి, హీ అనేది ఒక వర్డ్, కెన్ అనేది ఒక వర్డ్, లెర్న్ అనేది ఒక వర్డ్, ఇంగ్లీష్ అనేది ఒక వర్డ్. ఇప్పుడు ఈ 4 వర్డ్స్ ని కలిపి చూడండి, హీ కెన్ లెర్న్ ఇంగ్లీష్ అంటే అతడు ఇంగ్లీష్ నేర్చుకోగలడు అని అర్థం వస్తుంది. కాబట్టి లెటర్స్ అంటే ఏంటో తెలియాలి, వర్డ్స్ అంటే ఏంటో తెలియాలి, సెంటెన్స్ అంటే ఏంటో తెలియాలి. సో ఇప్పుడు ఈ 3 తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి సార్ అంటే సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా. సెంటెన్స్ అంటే ఏంటో తెలిసింది, మరి ఇది ఎలా ఫామ్ చేయాలో తెలియాలి కదండి. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ ఫార్మేషన్ ఏమీ కాదండి, సింపుల్ ట్రిక్. మీకు 4 నెంబర్స్ వస్తే చాలు. ఇది నాకు తెలిసి బడికి వెళ్ళకపోయినా సరే, మీరు స్కూల్కి కాలేజీకి వెళ్ళకపోయినా 4 నెంబర్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ 4 వస్తే మీకు సెంటెన్స్ ఫార్మేషన్ చాలా ఈజీ. ఎందుకంటే ఈ 4 నెంబర్స్ ని ఆర్డర్ లో పెట్టడం వస్తే సెంటెన్స్ అనేది చాలా ఈజీగా ఫామ్ చేయొచ్చు. 1 2 3 4 చూడండి, ఇక్కడ 1 2 3 4 ఈ 4 నెంబర్లు తెలియాలి. కాకపోతే ఈ 4 నెంబర్లకి ఒక మీనింగ్ ఉంటుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 1 అంటే అర్థం ఏంటంటే సబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే 2 అంటే హెల్పింగ్ వెర్బ్ అని గుర్తుపెట్టుకోవాలి. 3 అంటే వెర్బ్ అని గుర్తుపెట్టుకోవాలి. 4 అంటే ఆబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడైనా మీకు 1 2 3 4 అనేటప్పుడు 4 అన్నాను అనుకోండి, ఆబ్జెక్ట్ అని మైండ్ లోకి రావాలి. అలాగే 3 అన్నాను అనుకోండి, వెర్బ్ అని మీ మైండ్ లోకి రావాలి. అలాగే 1 అనగానే సబ్జెక్ట్ అని గుర్తు రావాలి, 2 అనగానే హెల్పింగ్ వెర్బ్ అని గుర్తు రావాలి. ఇలా నేను నెంబర్లు చెప్పినప్పుడు మీకు ఆ పదాలు స్ట్రైక్ అయితేనంటే ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా ఈజీ. ఎందుకంటే మనకి ఇచ్చేటువంటి సెంటెన్స్ ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసేటప్పుడు ఈ ఆర్డర్ లో సెట్ చేస్తే చాలు. కాకపోతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, తెలుగులో ఎప్పుడైనా సెంటెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేయడం ఇంకా డైరెక్ట్ గా ఈజీగా ఉంటది కదా సార్ అనుకుంటారు. తప్పండి. ఎందుకంటే తెలుగులో ఇచ్చేటప్పుడు 2 విషయాలను గుర్తుంచుకోవాలి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఏ తెలుగు సెంటెన్స్ అయినా అందులో 3 స్టెప్లు మాత్రమే కలిగి ఉంటుంది. అవేంటి సార్ అంటే 1 4 3. సో 3 స్టెప్లే ఉంటాయి, ఏదో ఒక స్టెప్ మిస్ అయింది. ఏంటండి 1 2 3 4 లో మనకి 1 ఉంది, 4 ఉంది, 3 ఉంది. అంటే ఏం లేదు, ఇక్కడ 2 లేదు. మరి తెలుగు సెంటెన్స్ లో 2 ఉంటుందా సార్ అంటే 2 అనేది నీకు ఎక్కడా కనిపించదు. మరి ఎలా సార్, మీరేమో ఇక్కడ 1 2 3 4 ఆర్డర్ లో పెట్టమన్నారు కదా, మరి ఇక్కడ 2 లేకపోతే మనం ఎలా పెడతాం సార్ అంటే ఇంగ్లీష్ లో నువ్వు నేర్చుకోవాల్సింది సెకండ్ స్టెప్ మాత్రమే. మెయిన్లీ ఈ 2 అనేది ఎలా పెట్టాలి సార్ అంటే మన యొక్క కామన్ సెన్స్ తో పెట్టాలి. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనకి తెలుగులో ఎప్పుడు కూడా 2 అనే స్టెప్ కనిపించదు. అది మన కామన్ సెన్స్ తో అప్లై చేయడం వస్తే 50% ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు. సెకండ్ వన్ ఏంటి సార్ అంటే ఏమీ కాదండి, ఈ తెలుగులో ఉన్న 3 స్టెప్లు అయినా కరెక్ట్ ఆర్డర్ లో ఉంటాయండి? ఆర్డర్ లో ఉండవండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత మనకి ఆబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత మనకి వెర్బ్ ఉంటుంది. మనకి 1 అంటే ఏం చెప్పానండి మీకు, సబ్జెక్ట్ అని చెప్పాను. 4 అంటే ఏమని చెప్పానండి, ఆబ్జెక్ట్. 3 అంటే వెర్బ్.
కాబట్టి తెలుగులో వచ్చేటువంటి ఆర్డర్ ఇప్పుడు కూడా 1 4 3 ఈ ఆర్డర్ లో మాత్రమే వస్తుంది. కానీ మనం పెట్టాల్సినటువంటి ఆర్డర్ ఏంటి అంటే 1 2 3 4. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏదైనా తెలుగు సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఆ తెలుగు సెంటెన్స్ 1 4 3 ఆర్డర్ లో ఉంటే గనక మనం సెట్ చేయాల్సిన ఆర్డర్ ఏంటి ఈ 1 2 3 4 ఆర్డర్. అయితే మనకి ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ అతడు అనేటువంటి వర్డ్ ఉంది. అతడుని ఇంగ్లీష్ లో ఏమంటాం హీ. సినిమా అనేటువంటి వర్డ్ ఉంది, ఇంగ్లీష్ లో ఏమంటాం మూవీ. వెళ్తాడు అనేటువంటి వర్డ్ ఉంది, దానికి అర్థం ఏంటి గో. వెళ్ళడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం గో అంటాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మరి ఈ ఆర్డర్ ప్రకారం చూద్దాం. ఫస్ట్ ఏం పెట్టాలి 1 అంటే అతడు కదండి, ఇంగ్లీష్ లో ఏమన్నాం హీ. మరి ఇక్కడ సెకండ్ ఉందా అండి, సెకండ్ స్టెప్ ఉందా లేదు. అది దేంతో పెట్టాలి మనం కామన్ సెన్స్ తో పెట్టాలి, లాస్ట్ లో చెప్తారు. మరి థర్డ్ స్టెప్ ఏంటి 3 పెట్టాలి. 3 అంటే ఇక్కడ అర్థం ఏంటి వెళ్తాడు. వెళ్తాడుని ఇంగ్లీష్ లో ఏమంటాం గో. ఎక్కడికి వెళ్తాడు సినిమాకి. సినిమాకి ఇంగ్లీష్ లో ఏమంటామంటే మూవీ అంటాం. గో టు మూవీ. ఇది మనకి ప్రిపోజిషన్ అంటామండి, తర్వాత నేర్చుకుందాం. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటంటే డౌటా ఏమీ కాదండి. ఏ సెంటెన్స్ అయినా ఎవరితో అయితే ప్రారంభం అవుతుందో లేదా ఏ సెంటెన్స్ అయినా ఎవరి గురించి అయితే చెప్తుందో వాళ్ళనే మనం సబ్జెక్ట్ అంటాం. మనకి సబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా రేర్ గా ఉంటుందండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఈజీ ట్రిక్ ఏంటంటే ప్రతి సెంటెన్స్ లో ఫస్ట్ కనిపించేటువంటి వర్డే మనకి మాక్సిమం 99% సబ్జెక్ట్ అవుతూ ఉంటాం. తర్వాత ఈ సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్, తర్వాత చూద్దాం. మరి 3 ఏంటంటే వెర్బ్. వెర్బ్ అంటే ఏంటంటే పని, అంటే వర్క్. అంటే ఈ వర్క్ ఎవరు చేస్తారు ఈ సబ్జెక్ట్ ఏదైతే చేస్తున్నాడో ఈ సెంటెన్స్ లో దాన్ని మనం వెర్బ్ అంటాం. ఇప్పుడు చూడండి అతడు అనేవాడు సబ్జెక్ట్. ఇతను ఏం చేస్తున్నాడు వెళ్తాడు. ఈ సెంటెన్స్ లో పని ఏంటంటే వెళ్ళడం అనేది పని. సో ఈ పనిని ఇంగ్లీష్ లో ఏమన్నామంటే గో అన్నాం. అయితే మరి ఫోర్త్ స్టెప్ ఏంటి ఆబ్జెక్ట్. మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి సార్ అంటే ఏమీ కాదండి, సబ్జెక్టు ఏ పని చేస్తున్నాడో ఆ పనికి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేసేదే మనకి ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ ఏం చేస్తున్నాడు వెళ్తున్నాడు. ఎవడైనా నీ ఫ్రెండ్ ఫోన్ చేసి అరే నేను వెళ్తానరా అంటే నువ్వేమని అడుగుతావు ఎక్కడికి అని అడుగుతావు. ఎక్కడికి అని అడిగినప్పుడు ఆడు ఏం చెప్తాడు సినిమాకి అని చెప్తాడు. సో ఆ సినిమా అనేది ఏమవుతుంది సార్ అంటే ఆబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఆబ్జెక్ట్ ని మనం ఐడెంటిఫై చేయడం ఎలా సార్ అంటే గనక గుర్తుపెట్టుకోండి. మీకు ఏ సెంటెన్స్ లో అయినా సరే వెర్బ్ ఏంటో తెలిసినప్పుడు ఆ వెర్బ్ ను మీరు క్వశ్చన్ చేస్తే వచ్చే ఆన్సర్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ ఏం చేస్తున్నాడు వెళ్తున్నాడు. అప్పుడు నేనేం అడిగాను ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాను. అడిగినప్పుడు అది ఏం చెప్తాడు మూవీకి అని చెప్పాడు. కాబట్టి మూవీ అనేది ఎక్కడ రాస్తాను నేను ఫోర్త్ స్టెప్ లో రాస్తాను. కాబట్టి గుర్తుపెట్టుకోండి 1 రాస్తాను 3 రాస్తాను 4 రాస్తాను. మరి మనకి ఇక్కడ ఏం మిస్ అవుద్ది తెలుగులో మనకి ఏం కనిపించదు సెకండ్ స్టెప్ కనిపించదు. ఈ సెకండ్ స్టెప్ అనేది ఎలా పెట్టాలని చెప్పానండి కామన్ సెన్స్ తో పెట్టాలి. మరి ఇప్పుడు కామన్ సెన్స్ ఎలా అప్లై చేయాలంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. ఇక్కడ ఈ సెంటెన్స్ ని చూడండి అతడు సినిమాకి వెళ్తాడు అన్నాడు. వెళ్తాడు అంటే వెళ్ళాడానండి వెళ్ళాలనండి వెళ్ళాలి అంటే ఇంకా పని అవ్వలేదు అంటే ఫ్యూచర్ లో జరిగే యాక్షన్. మనకి ఎప్పుడైనా ఒక యాక్షన్ ఫ్యూచర్ లో చేస్తామని అనిపించింది అనుకోండి నీ మైండ్ లోకి ఒక హెల్పింగ్ వెర్బ్ గుర్తు రావాలి. అదేంటి సార్ అంటే విల్. కాబట్టి ఇక్కడ మనకు తెలిసిపోయింది ఈ సెంటెన్స్ ఫ్యూచర్ అని తెలిసిపోయింది, ఫ్యూచర్ యాక్షన్ అని తెలిసిపోయింది. అలాంటప్పుడు మనం ఏం వాడాలి విల్ వాడాలి. కాబట్టి ఇప్పుడు మనం 2 లో ఏం పెట్టామంటే విల్. కాబట్టి ఇప్పుడు చూడండి హీ విల్ గో టు మూవీ. హీ విల్ గో టు మూవీ అంటే అర్థం ఏంటంటే అతడు సినిమాకి వెళ్తాడు అని. అదే వెళ్తాడు కాకుండా వెళ్ళాడు అని ఉంది. వెళ్ళాడు అని ఉంటే ఇప్పుడు ఏం రాయాలి ఫస్ట్ స్టెప్ ఏంటి అతడు ఈ రాసాం. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏంటి జరిగిందా జరగాలండి జరిగిపోయింది. జరిగిపోయిందంటే అర్థం ఏంటి పాస్ట్. కాబట్టి పాస్ట్ కి మనం ఉపయోగించాల్సినటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే డిడ్. కాబట్టి ఇప్పుడు చూడండి ఆ సెంటెన్స్ పాస్ట్ అని మనం గుర్తించినప్పుడు దానికి మనం వాడాల్సినటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే డిడ్. మరి ఈ సబ్జెక్టు చేశాడు ఏం చేశాడు పని. ఆ పని ఏంటి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే సినిమాకి. కాబట్టి చూడండి వెళ్ళడాన్ని గో అంటాం. ఎక్కడికి వెళ్ళాడు టు మూవీ. సో చూడండి జాగ్రత్తగా ఇక్కడ హీ విల్ గో టు మూవీ అతను సినిమాకి వెళ్తాడు. హీ డిడ్ గో టు మూవీ అతను సినిమాకి వెళ్ళాడు. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఒక తెలుగు సెంటెన్స్ ని ఇంగ్లీష్ లోకి మార్చాలి అంటే నీకు 4 నెంబర్లు వస్తే సరిపోద్దండి. 1 2 3 4. 1 అంటే సబ్జెక్ట్, 2 అంటే హెల్పింగ్ వెర్బ్, 3 అంటే వెర్బ్, 4 అంటే ఆబ్జెక్ట్. అయితే ఈ నెంబర్లు ఎప్పుడు కూడా ఆర్డర్ లోనే పెట్టాలండి. బట్ తెలుగులో మాత్రం 1 4 3 అనే ఆర్డర్ లోనే ఉంటాయి. అట్ ద సేమ్ టైం సెకండ్ ఆప్షన్ అయినటువంటి హెల్పింగ్ వెర్బ్ అనేది కనిపించదు. అది మనం దేంతో పెట్టాలి మన యొక్క కామన్ సెన్స్ తో పెట్టాలి. ఓకేనండి. కాబట్టి సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా అంటే
సింపుల్ గా గుర్తుపెట్టుకోండి 1 2 3 4 స్టెప్లు వస్తే చాలు. ఆ తెలుగులో మనం ఫస్ట్ మనం గుర్తించాలి. సబ్జెక్ట్ అంటే ఏంటి, హెల్పింగ్ వెర్బ్ అంటే వెర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది మనం ఈజీగా గుర్తించాలి. ఆ గుర్తించడానికి కూడా మీకు ట్రిక్ చెప్పాను. 1 4 3 ఈ ఆర్డర్ లో ఉంటాయి. మాక్సిమం 99% సెంటెన్స్ అనేవి 1 4 3 ఆర్డర్ లో ఉంటాయి. 1 అంటే సబ్జెక్ట్, 4 అంటే ఆబ్జెక్ట్, 3 అంటే వెర్బ్. వీటిని మనం ఆర్డర్ లో పెట్టేస్తాం. ఇక 2 మిస్ అవుతుంది. ఆ 2ని మన కామన్ సెన్స్ ని, మన ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి అప్లై చేయడం జరుగుతుంది. అయితే ఇవి వస్తే మన సెంటెన్స్ ఫార్మేషన్ వస్తే ఈ సెంటెన్స్ ఫార్మేషన్ ని కొంచెం అటు ఇటు మారిస్తే ఆటోమేటిక్ గా సెంటెన్స్ ని రకరకాలుగా చెప్పొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను సినిమాకి వెళ్తాను అను. నేను సినిమాకి వెళ్తాను అను. నేను సినిమాకి వెళ్తాను అనే దాంట్లో నేను ఎలా రాస్తాను, ఫస్ట్ సబ్జెక్ట్ 1 ఉంది, 4 ఉంది, 3 ఉంది. మనకి మిస్ అయింది ఏంటి ఇక్కడ 2 అనేది మనం దేంతో పెట్టాలి, కామన్ సెన్స్ తో. అయితే ఈ సెంటెన్స్ ఏంటి చూడండి, ఫ్యూచర్ టెన్స్. ఎలా చెప్పాను, ఈ పని అవ్వలేదు, అవ్వాలంటే ఫ్యూచర్ యాక్షన్. ఫ్యూచర్ యాక్షన్ లో నువ్వు పెట్టుకోవాల్సిన హెల్పింగ్ వెర్బ్ ఏంటి, విల్. అయితే మనకి స్టెప్లు తెలుసు, 1 2 3 4. 1 అంటే సబ్జెక్ట్ ఇక్కడ ఎవరు, నేను. ఇది ఎవరి గురించి అయితే చెప్తుందో అదే సబ్జెక్ట్. కాబట్టి నేను ఇంగ్లీష్ లో ఏమంటాం, ఐ. ఈ సెంటెన్స్ ఏంటి, ఫ్యూచర్ కి ఏం వాడాలి మనం, విల్. కాబట్టి ఐ విల్. మరి ఇప్పుడు సబ్జెక్ట్ ఏం చేస్తుంది, ఇందులో వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు, వెళ్ళడానికి ఇంగ్లీష్ లో ఏమంటామండి, గో. మరి గో ఎక్కడికి, టు మూవీకి వెళ్తున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి 1 2 3 4. నేను సినిమాకి వెళ్తాను, ఐ విల్ గో టు మూవీ రాసాం కదండి. మరి ఇదే పదాన్ని మనం క్వశ్చన్ చేయాలి. నేను సినిమాకి వెళ్తానా, అది క్వశ్చన్ కింద మారిపోద్ది. నేను సినిమాకి వెళ్తాను అంటే నేను ఫ్యూచర్ లో ఒక యాక్షన్ చేస్తానని చెప్పడం. కానీ నేను సినిమాకి వెళ్తానా అంటే క్వశ్చన్, అంటే ఎదుటివాడు ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉండేటువంటి సెంటెన్స్ అది. మరి క్వశ్చన్ కింద మారాలంటే మనం ఏం చేయాలి సార్ అంటే ఏమీ వద్దండి, ఒకటే స్టెప్ గుర్తుపెట్టుకోండి, 1 2 3 4. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఏదైనా ఒక విషయాన్ని వెళ్తాను, చేస్తాను, లేకపోతే ఆలోచిస్తానని పాజిటివ్ గా చెప్పామనుకోండి, ఎప్పుడు 1 2 3 4 స్టెప్లోనే ఉండాలి. 1 అంటే సబ్జెక్ట్, 2 అంటే హెల్పింగ్ వెర్బ్, 3 అంటే వెర్బ్, 4 అంటే ఆబ్జెక్ట్. మరి ఇదే పాజిటివ్ సెంటెన్స్ ని క్వశ్చన్ చేయాలి అంటే దాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. యాక్చువల్గా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ సెంటెన్స్ గా మారాలి అంటే ఏం చేయాలి సార్ అంటే ఏమి చేయొద్దండి. ఫార్ములా చూడండి, క్వశ్చన్ సెంటెన్స్ కింద మారాలి అంటే కనుక 2 1 3 4 ఈ ఫార్ములాను అప్లై చేద్దాం. ఏంటి సార్ 2 అంటే ఏంటి, ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏంటి, విల్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ కి వస్తుందండి. మరి 2 1 తర్వాత ఏముంది, 1 అంటే ఇక్కడ ఏంటి, సబ్జెక్ట్ విల్ ఐ. తర్వాత 3 అంటే ఏంటండి, వెర్బ్ ఏంటి ఇక్కడ, గో. మరి 4 ఏంటి, ఆబ్జెక్ట్, మూవీ. మరి రెండింటికి మధ్యలో ప్రిపోజిషన్ పెట్టాలి. ఇవి మనం ఇంగ్లీష్ క్లాసులో నేర్చుకున్న తర్వాత చివరిలో మీకు ప్రిపోజిషన్ గురించి చెప్తానండి. ఇప్పుడు నేర్చుకోవడం వల్ల కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. విల్ ఐ గో టు మూవీ అంటే నేను సినిమాకి వెళ్తానా అంటే చూడండి, ఇక్కడ పైన ఉన్నటువంటి పదాలనే కింద రాసా. చూడండి, ఐ విల్ గో టు మూవీ సేమ్ రాసా. కానీ పైన ఉన్నప్పుడు ఏమైనా వచ్చింది, నేను సినిమాకి వెళ్తాను, పాజిటివ్ సెంటెన్స్. మరి కింద ఉన్నప్పుడు ఏమైనా వచ్చింది, నేను సినిమాకి వెళ్తానా, క్వశ్చన్ సెంటెన్స్ అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి సార్ అంటే జస్ట్ మనం చెప్పుకున్న ఫార్ములా కొంచెం చేంజ్ చేస్తాం, ప్లేసెస్ చేంజ్ చేస్తాం. అది కూడా అన్ని చేంజ్ చేయట్లేదండి. జస్ట్ ఏం చేంజ్ చేస్తాం, 2ని 1 గా చేంజ్ చేస్తాం, 1ని 2 గా చేంజ్ చేస్తాం. ఇలా చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా మీనింగ్ మారిపోయాం. ఇంగ్లీష్ లో ఈజీయే, మరి తెలుగులో ఎలా సార్ అంటే తెలుగులో క్వశ్చన్ చేసేటప్పుడు ఏం మారద్దండి. జస్ట్ నేను సినిమాకి వెళ్తాను పాజిటివ్, నేను సినిమాకి వెళ్తానా అంటే నువ్వు కాస్త తీసేసి చివరిలో దీర్ఘం పెట్టామనుకోండి, అంటే ఈ దీర్ఘం పెట్టామనుకోండి, అది క్వశ్చన్ గా మారిపోద్ది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఒక పాజిటివ్ సెంటెన్స్ ని క్వశ్చన్ గా మార్చాలి అంటే తెలుగులోకి వచ్చేటప్పటికి ఏం మార్చొద్దండి, చివరిలో ఉన్న లెటర్ కి ఈ ఏదైతే ఉందో దీన్ని తీసేసి జస్ట్ దీర్ఘాన్ని యాడ్ చేస్తే చాలు. నువ్వు అనే పదం ఉంది కదా, ఈ నువ్వు అనే పదానికి నాగా మారిస్తే క్వశ్చన్ గా మారుతుంది. చూడండి ఒకసారి, నేను సినిమాకి వెళ్తానా అంటే దీర్ఘాన్ని పెడితే అది క్వశ్చన్ గా మారుతుంది. తెలుగులో అయితే జస్ట్ చివరి లెటర్ కి దీర్ఘం పెడితే అయిపోయింది. బట్ ఇంగ్లీష్ లో చిన్న చేంజెస్ ఏంటంటే 1 2 ప్లేస్ లోకి వెళ్ళాలి, 2 1 ప్లేస్ లోకి రావాలి. ఇలా ఒక పాజిటివ్ సెంటెన్స్ ని మళ్ళీ మనం పాజిటివ్ క్వశ్చన్ గా అడగచ్చండి, అంటే క్వశ్చన్ సెంటెన్స్ గా మార్చచ్చు.
మరి పాజిటివ్ అయిపోయింది. మరి నెగిటివ్ కావాలంటే ఏం చేయాలి సార్? నేను సినిమాకి వెళ్తాను, పాజిటివ్. మరి నెగిటివ్ అంటే ఏంటి? నేను సినిమాకి వెళ్ళను అంటే దానికి ఆపోజిట్. అంటే మనం ఏదైతే పని చేస్తామంటామో దానికి ఆపోజిట్ గా చెప్పడాన్ని మనం నెగిటివ్ సెంటెన్స్ అంటాం. ఇప్పుడు నేను సినిమాకి వెళ్తాను చెప్పాను. ఇప్పుడు దానికి ఆపోజిట్ చెప్పాలంటే ఏం చెప్పాలి? నేను సినిమాకి వెళ్ళను. నేను సినిమాకి వెళ్ళను. అయితే ఇక్కడ మనకి ఫార్ములా తెలుసు, 1 2 3 4. క్వశ్చన్ గా మార్చాలంటే ఏం చెప్పాను? 2 1 3 4. ఇదేమో పాజిటివ్ సెంటెన్స్, ఇదేమో క్వశ్చన్ సెంటెన్స్. మరి ఇప్పుడు ఇదేమో నెగిటివ్ సెంటెన్స్ అండి. నెగిటివ్ సెంటెన్స్ కి పాజిటివ్ సెంటెన్స్ కి తేడా ఏంటంటే జాగ్రత్త చూడండి. సేమ్ 1 ఇక్కడ వేసానండి, 2 సేమ్ వేసానండి, 3 సేమ్ వేసానండి, 4 సేమ్ వేసాను. మరి పాజిటివ్ అలా సేమ్ అలాగే ఉంది, నెగిటివ్ సేమ్ అలా ఉందంటే గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ ఎప్పుడు కూడా దేంతో ఉంటుందని సార్ అంటే నాట్. మీరు గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ లో ఎన్ ఉంది కదండి, కాబట్టి నాట్ గుర్తుపెట్టుకోండి. ఒక సెంటెన్స్ నెగిటివ్ అని ఎలా గుర్తించాలంటే ఈజీ. తింటాను అంటే పాజిటివ్, తినను నెగిటివ్. వెళ్తాను పాజిటివ్, వెళ్ళను నెగిటివ్. కాబట్టి ఏ పనైనా రివర్స్ లో అంటే చెయ్యను అని చెప్పడం, లేకపోతే వెళ్ళను, తినను, ఆలోచించను, మాట్లాడను, నేర్చుకోను, ఈ పదాలన్నింటినీ మనం ఏమంటామంటే నెగిటివ్ సెంటెన్స్ అంటాం. నెగిటివ్ సెంటెన్స్ వచ్చినట్లయితే గనక మీరు ఒక పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్ అంటే అది నాట్. ఈ నాట్ అనేది ఎక్కడ పెట్టాలి సార్? ఈ 4 స్టెప్లో ఫస్ట్ కి పెట్టాలి, సెకండ్ థర్డ్ ఫోర్త్ అంటే కాదండి, సెకండ్ ప్లేస్ కి పెట్టాలి. మరి ఈ సెకండ్ ప్లేస్ కి ఎక్కడ పెట్టాలి సార్? ముందు పెట్టాలా, వెనకాల పెట్టాలా, పైన పెట్టాలా, కింద పెట్టాలా అంటే గుర్తుపెట్టుకోండి, ఈ సెకండ్ స్టెప్ కి ఎప్పుడు కూడా వెనకాలే పెట్టాలి. 2 + నాట్ అని గుర్తుపెట్టు, 2 + నాట్. కాబట్టి ఇప్పుడు ఈ సెంటెన్స్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనకి 1 2 3 4 స్టెప్ ఏంటి? ఇక్కడ పాజిటివ్ అయితే నేను సినిమాకి వెళ్తాను కదా, రూల్ ప్రకారం నేను సినిమాకి వెళ్తాను, ఇది పాజిటివ్ అనుకుందాం. ఈ పాజిటివ్ స్టెప్ ఏంటి? నేను అంటే సబ్జెక్ట్ కాబట్టి ఐ, ఇది ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి విల్. మరి ఇక్కడ ఇందులో వెర్బ్ ఏంటి సార్ అంటే గో. ఎక్కడికి వెళ్తావు? టు మూవీకి వెళ్తాను అని రాస్తాను. కానీ ఇక్కడ మరి పై సెంటెన్స్ ఏంటి? నేను మూవీకి వెళ్ళను. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇందులో ఇదేమో 1 కదండి, ఇదేమో 2, ఇదేమో 3, ఇదేమో 4. మనం నాట్ పెట్టాలి. ఇది సెంటెన్స్ నెగిటివ్ వచ్చింది కాబట్టి మీ మైండ్ లో ఏం గుర్తుపెట్టుకోవాలని చెప్పాను నేను? నాట్. ఈ నాట్ ఎక్కడ పెట్టాలని చెప్పాను? సెకండ్ ప్లేస్ కి పెట్టాలి. అది ఎక్కడ పెట్టాలి? బ్యాక్ సైడ్ పెట్టాలి. సో ఇప్పుడు దేనికి పెట్టాలి మనం? సెకండ్ ప్లేస్ లో ఉన్నది విల్. విల్ కి బ్యాక్ అంటే ఏమొస్తుంది? విల్ + నాట్. విల్ అనేది సెకండ్ ప్లేస్ కాబట్టి దీని పక్కనే మనం ఏం పెట్టాలి? నాట్ పెట్టాలి. కలిపితే విల్ నాట్. దీన్ని సింపుల్ గా మనం ఏమంటామంటే షార్ట్ కట్ లో వోంట్ అంటామండి. వోంట్ అన్నా విల్ నాట్ అన్నా ఒకటే అర్థం. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్ దీని ప్రకారం రాస్తే 1 అంటే సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏంటి? ఐ. 2 అంటే ఏంటి? విల్ కి ఇంకోటి ఏదో ఉంది చూడండి ఎక్స్ట్రాగా, ఏంటి సార్ అంటే నాట్, విల్ నాట్. మరి 3 ఏంటి ఇక్కడ? గో. మరి 4 ఏంటి? ఆబ్జెక్ట్. ఏంటిది? మూవీ. చూడండి ఇప్పుడు ఐ విల్ నాట్ గో టు మూవీ. సో ఒక సెంటెన్స్ నెగిటివ్ లోకి వెళ్ళాలంటే మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. 5 స్టెప్ ని యాస్టీస్ కిందకి దింపండి. కానీ కింద స్టెప్ కి పై స్టెప్ కి చిన్న తేడా, నాట్. ఒక సెంటెన్స్ పాజిటివ్ కాకుండా నెగిటివ్ ఉన్నప్పుడు సెకండ్ ప్లేస్ కి తర్వాత నాట్ పెడితే దాని మీనింగ్ రివర్స్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఐ విల్ గో టు మూవీ, ఐ విల్ నాట్ గో టు మూవీ. దీనికి కంపేర్ చేసినప్పుడు ఐ సేమ్, విల్ సేమ్, గో సేమ్, టు సేమ్, మూవీ సేమ్. తేడా ఏంటంటే నాట్. ఈ నాట్ అనేది విల్ తర్వాత పెట్టడం వల్ల ఇది వెళ్తాను అంటే ఇది వెళ్ళను అని మారి. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లో మీకు 1 2 3 4 స్టెప్ వస్తే గనక మనం 4 రూపాల్లో ఎలా చెప్పాలనేది ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఈ ఫార్ములా ద్వారా. ఇక్కడ మరి నెగిటివ్ వచ్చింది, మరి నెగిటివ్ కూడా క్వశ్చన్ ఉంటుంది కదా. నేను సినిమాకి వెళ్ళను, నెగిటివ్. నేను సినిమాకి వెళ్ళనా, నెగిటివ్ క్వశ్చన్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ అంటుంది. దీనికి స్టెప్ ఏం లేదండి, సేమ్ టు సేమ్ 2ని ముందుకు తీసుకొచ్చినట్టుగా ఇక్కడ 2ని కూడా ముందుకు తీసుకురావాలి. ఇక్కడ 2 తో పాటు ఏముంది? ఇక్కడ నాట్. కాబట్టి మొత్తం టోటల్ గా ముందుకు తీసుకొచ్చాం. 2 + నాట్ 1 3 4. సో ఇప్పుడు 2 + నాట్ అంటే అర్థం ఏంటి? విల్ + నాట్, విల్ నాట్. ఇది ఫస్ట్ స్టెప్ అండి, అంటే సెకండ్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్ ఎప్పుడు క్వశ్చన్ లో ఎప్పుడు ఉండాలి? ఏం చేయాలి? సెకండ్ స్టెప్ ఎప్పుడు ఫస్ట్ లో పెట్టాలి. సెకండ్ ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఎవరు? ఇక్కడ ఐ. మరి వెర్బ్ ఏంటి? గో. విల్ నాట్, ఐ గో. మరి ఫోర్త్ ఏంటి? ఆబ్జెక్ట్. ఎక్కడికి? మూవీ. విల్ నాట్ ఐ గో టు మూవీ. మరి విల్ నాట్ ని షార్ట్ ఫామ్ లో ఏమని చెప్పొచ్చు అని చెప్పాను? వోంట్. ఇప్పుడు చెప్పండి, వోంట్ ఐ గో టు మూవీ, వోంట్ ఐ గో టు మూవీ అంటే నేను సినిమాకి వెళ్ళనా. ఇక్కడ చూడండి, ఏం కాదు, తెలుగులో అయితే సింపుల్ గా చెప్పాను, వెళ్ళను నెగిటివ్.
ఈ నెగిటివ్ ను క్వశ్చన్ గా మారాలనుకోండి, వెళ్ళనా క్వశ్చన్ మార్క్, దీర్ఘం పెట్టి క్వశ్చన్ మార్క్ పెడితే ఆ సెంటెన్స్ క్వశ్చన్ గా మారిపోతుంది, అంత ఈజీ. మరి క్వశ్చన్ ఇంగ్లీష్ లో క్వశ్చన్ గా మారాలంటే ఏమవుద్దండి, ఈ ఎక్కడైతే హెల్పింగ్ వెర్బ్ ఉందో ఆ హెల్పింగ్ వెర్బ్ ని సబ్జెక్ట్ ప్లేస్ లోకి, సబ్జెక్ట్ ని హెల్పింగ్ వెర్బ్ ప్లేస్ లోకి మారిస్తే ఈ సెంటెన్స్ యొక్క క్వశ్చన్ గా మారుతుంది. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ కి నెగిటివ్ కి తేడా జస్ట్ నాట్. మరి పాజిటివ్ కి పాజిటివ్ క్వశ్చన్ కి తేడా ప్లేసెస్ చేంజ్ అవ్వడం, అలాగే నెగిటివ్ కి నెగిటివ్ క్వశ్చన్ కి తేడా ప్లేసెస్ చేంజ్ అవ్వడం. కాబట్టి ఈ విషయాలు తెలుసుకుంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా చాలా ఈజీ. ఓకేనండి, ఈరోజు ఫస్ట్ క్లాస్ తో ఇవన్నీ చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్ లో రాయండి. నేను ఖచ్చితంగా మీ డౌట్ ని చాలా అంటే చాలా ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. ఒకవేళ మీకు ఈ క్లాసులు నచ్చినట్టయితే మీ బంధువులకు కూడా ఫార్వర్డ్ చేయండి. మాక్సిమం ఈసారి ఖచ్చితంగా ఇంగ్లీష్ మొత్తం క్లాసులు కంప్లీట్ అయ్యే వరకు కూడా బ్రేక్ రానివ్వకుండా చూసుకుంటాం. ఓకేనండి, ఆల్ ది బెస్ట్, బాగా ప్రిపేర్ అయ్యారు. థ్యాంక్ యూ.